అనుకున్నాం. ఒక పాలసీ మేకింగ్ బాడీలో ఉన్నారు కాబట్టి యూనివర్సిటీలకు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? స్టాలిన్, ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, కాకతీయ యూనివర్సిటీ. సో మీరు ఒక పాలసీ మేకింగ్ ఉన్నారు కాబట్టి ఈ యూనివర్సిటీ సమస్యలు మా అధికారులకు విన్నవించుకున్నాం. మీకు ముఖ్యంగా మేము చెప్పాలనుకున్న ఏంటన్నా, యూనివర్సిటీలో మెస్ సమస్య వచ్చినా, హాస్టల్ సమస్య వచ్చినా, ఇంకే సమస్య వచ్చినా, డిపార్ట్మెంటల్ సమస్య వచ్చినా ప్రశ్నించడానికి విద్యార్థి సంఘాలని అణచివేస్తా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం విద్యార్థి సంఘ ఎలక్షన్స్ లేకపోవడమే. కాకతీయ యూనివర్సిటీయే ఆర్టీఐ ద్వారా 1988 నుంచి 2025 వరకు మాకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్స్ లేవు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మినిట్స్ లేవు, ఎలాంటి సర్క్యులర్స్ లేవు విద్యార్థి సంఘ ఎన్నికలను ఆపమని చెప్పేసి. కానీ ఎందుకు ఆపిల్లో ప్రశ్న వేసుకోవాలి, మనం ఎందుకు ఆపిల్లో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అవి ఉంటే విద్యార్థులు ఆర్గనైజ్ అవుతారు, విద్యార్థి సంఘ ఎన్నికలు ఉంటే విద్యార్థులు ఆర్గనైజ్ అవుతారు, కొట్లాడతారు, పోరాడతారు, ప్రభుత్వాలు దించే పరిస్థితి కూడా వస్తుంది. సో ఆ ప్రశ్నించే గొంతుకలు ఉండాలంటే విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండాలి. మన భారతదేశంలో కేరళ అత్యున్నతమైనటువంటి ప్రమాణం ఉన్నటువంటి రాష్ట్రంలో స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లో కూడా విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నాయి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంతోపాటు యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసే ప్రతి కోర్సును కూడా రెగ్యులర్ కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సులు, ₹1,00,000 కట్టే సైన్స్ కోర్సులు కూడా ఉన్నాయి, ఫార్మసీ కోర్సులు లాంటివి. వీటిని ఎవరు కూడా కట్టే పరిస్థితి లేదు. సో ద కోర్సెస్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది రెగ్యులర్ ఫార్మేట్ ఓన్లీ. అదొకటి గుర్తుంచుకోండి అన్న. ఈ యూనివర్సిటీలలో ఎస్ఎఫ్సి కోర్సుల పేరుతో జరుగుతున్నటువంటి దగా దందా బిజినెస్, వేల కోట్ల బిజినెస్. అది యూనివర్సిటీ ఎంత ఆటోనమస్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇంకొక విన్నపం, ఒక ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ పేరెక్కిస్తే వానికి ఎక్కడ స్కాలర్షిప్ అప్లై చేయరు, ఏమి చేయరు. వాని పేరెక్కితే వానికి మెస్ వస్తుంది, రేషన్ వస్తుంది, టీచర్ అలాట్మెంట్ అవుతారు, రూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే పద్ధతి నేడు ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలకు కూడా అప్లై చేయాలి. ఒకసారి యూనివర్సిటీలో స్టూడెంట్కి సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా హాస్టల్ ఉండాలి, ఖచ్చితంగా మెస్ ఫ్రీ ఉండాలి. మళ్ళీ ఈ స్కాలర్షిప్లు అనేటివి దగా, మళ్ళీ యూనివర్సిటీ స్టూడెంట్లకు ఇస్తాం అనేది ఇంకా పెద్ద మోసం. ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి పెద్ద దంద ఆరోగ్యశ్రీ లెక్కనే ఉంటుంది ఇది కూడా. ఒకసారి యూనివర్సిటీలో స్టూడెంట్కి సీట్ వచ్చిందంటే అన్ని కూడా ఫ్రీగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టే పరిస్థితి ఉంది, వైఫై బిల్లు కూడా కట్టే పరిస్థితి ఉంది, మెయింటెనెన్స్ కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద పడతా ఉన్నది. 200% ప్రతి ఫీజు పెరిగింది కాకతీయ యూనివర్సిటీలో. 2,000, 3,000 కట్టినటువంటి హాస్టల్ ఫీజు 10,000, 12,000. సో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్షియస్ గా స్టూడెంట్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తా ఉన్నది. ఈ యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంటుంది, మనకు ఇంకో డీమ్డ్ యూనివర్సిటీ ఉంటుంది, ఇంకో ప్రైవేట్ యూనివర్సిటీ వస్తుంది. ఇప్పుడు కొత్త విదేశీ యూనివర్సిటీలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీలల్లో కాన్షియస్ గా పిల్లల్ని జాయిన్ కాకుండా చేసి, రిక్రూట్మెంట్ లేకుండా చేసి, ఇవన్నిటిని కూడా ఏ ఎస్ఆర్ యూనివర్సిటీకో, ఏ ఓక్సన్ యూనివర్సిటీకో ఆటోనమస్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయి తప్ప ఈ వీటిని బిల్డ్ చేసి దేశ నిర్మాణంలో భాగం చేసేటువంటి ఉద్దేశం ఈ రాజ్యానికి లేదు అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఎంత ఆటోనమస్ ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ అలొకేషన్ కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 1,000 కోట్లు కాకతీయ యూనివర్సిటీకి ఇస్తే తప్ప జీతాలు, మెయింటెనెన్స్, హాస్టళ్లు, నూతన భవనాలు, ఈ ఫర్నిచర్ కూడా ప్రాపర్గా లేదన్న. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సెమినార్ హాలు, సెనేట్ హాల్ ఫర్నిచర్ కూడా ప్రాపర్గా లేదు. 30-40 ఏళ్ళ చరిత్రటువంటి లా కాలేజ్ బిల్డింగ్ ఎప్పుడు ఏ తుమ్ముకు కూలిపోతుందో తెలియదు. అట్లాంటి డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ టు ది డిపార్ట్మెంట్స్. హాస్టల్స్ ఒకటే కాదు, హాస్టల్స్తో పాటు కాలేజ్ భవనాలు కూడా ఉండాలి. వీటితో పాటు హెల్త్, మన అసలు ఈ యూనివర్సిటీలలో చదివే పిల్లలకి మీరు ఎక్కడైనా తెలుసుకోండి, వేరే దేశంలో చదివే యూనివర్సిటీ పిహెచ్డి పిల్లలకి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనం చాలా మంది బైపాస్ చేస్తూ ఉంటాం. హెల్త్ సెంటరు ఎప్పటికీ రన్నింగ్ అయ్యే ఒక హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంజిఎంకి అందరం ఎంజిఎం పోతాను, పిహెచ్సి పోతాను, కానీ ఆడ కూడా గోళీలు అదే పరిస్థితి పాడుపడ్డది. వారానికి ఒకసారి వచ్చే డాక్టర్ కాకుండా ఒక హాస్పిటల్ వాళ్ళే విద్యార్థులందరికీ కూడా జాయినింగ్తో పాటు వాళ్ళకి ఈ కోర్స్ అయిపోయేంత వరకు ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నామన్నా. ఇలాంటి విషయాల పట్ల మీరు ఒక పాలసీని తయారు చేసేవాళ్ళు కాబట్టి మేము ఆ సమస్యలు చెప్తా ఉన్నాం. ఈ పాలసీల వల్ల మీరు ఒక డ్రాఫ్ట్ చేయండి, కాకతీయ యూనివర్సిటీకి మళ్ళీ రండి, మీ అందరం కూడా సహకారం చేస్తాం. ఈ పాలసీని మీరు తెలంగాణ అసెంబ్లీకి పంపించవలసిందిగా మా అందరి తరపున కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.